ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3000 టీఎంసీ నీళ్ళల్లో 300 టీఎంసీ 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి. ఎప్పుడు ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు ఉంటాయి. బొల్లాపల్లి నీళ్లు 150 టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి పుష్ చేస్తాం. లేదు కృష్ణాకి నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కిందికి తీసుకొస్తాం. ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న 800 టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి. ఆ 150 టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం. సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా మనకు వస్తుంది. రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా మనకు వస్తాయి. ఇప్పుడు 45 టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది. ఇది 150 పెడతాం. రేపు అవసరమైతే 200 చేస్తాం. ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే 400 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సైమల్టేనియస్గా పోలవరంలో 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం. ఇక్కడైతే 400 పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్. దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ ప్రాజెక్ట్. ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వి వాంట్ టు డూ. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీకు అందరికీ డబ్బులుంటే తొందరలో అయిపోతుంది. 3-4 మోడల్స్ ఆలోచిస్తున్నాం. ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం. నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను. వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. పిఎం గారు కూడా చాలాసార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దట్. కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను. వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతవరకు వర్కౌట్ చేస్తారు చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి. కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. కొంత వాళ్ళు పెట్టుకొని, కొంత మనం పెట్టుకొని, కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్ కూడా ఒక 20-25 సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. ఒకేసారి మనం పే చేయలేం. ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. నీళ్లు వస్తే డబ్బులుంటే 3 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు. లేదు, బొల్లాపల్లి తెలియదు. టెండర్లు పిలిచాం, ఇంకా ఏం కాలేదు. వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్క్ అయింది. బొల్లాపల్లి కాదు, అది అప్పుడు ఇచ్చాం, మెగాకి ఇచ్చాం. అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది? పార్ట్ 1 ఇచ్చాం. ఎంత అడిషనల్ ఏరియా ఇరిగేషన్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్? ఇంకా మీకు స్కై ఇస్ ది లిమిట్. అన్ని మీకు ఏమైందంటే ఎక్కడికక్కడ నీళ్లు ఉన్నాయి. మీకు మొత్తం ఆయకట్ అంతా ఇరిగేషన్కి వస్తుంది. అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది. కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు ఎంత స్థిరీకరణకు వచ్చేస్తుంది. అటు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి. అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపో సరిపోతుంది. ఇది అన్మెజరబుల్. నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్లు లెక్కేస్తున్నారు. అది కాదు. ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి. రెండోది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది. వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఇండస్ట్రీ, ఫర్ డ్రింకింగ్ వాటర్, ఎన్విరాన్మెంట్.
అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు. ఎందుకంటే కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయకట్టు వస్తుంది, ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ. ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వచ్చాయి, జాగ్రత్తగా ఆపరేట్ చేసాం, 750 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. దట్ ఈస్ ఎ వెల్త్. ఆ నీళ్లు రాలేదనుకోండి అక్కడే ఉంటాయి. ఇప్పుడు దానికి మళ్ళీ హంద్రినీవా పెంచుతున్నాం, కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ తీసుకుపోవడానికి. అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొన్ని ఇంకా పూర్తి కాలేదు, అవి కూడా చేయాలి, అవి కూడా వర్కౌట్ చేస్తాం. చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి, కెనాల్స్ కానట్టు కొన్ని ఉన్నాయి, దానికి కూడా ఏం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడు 50% ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డిఫంక్ట్. 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి, దాంట్లో 4 నుంచి 5 లక్షల ఎకరాలు డిఫంక్ట్ అయిపోయినాయి. మీ దగ్గర లెక్క ఉందా? ఎంత అవుతుంది ఎకరాకి, ఎంత ఆయకట్టు వస్తుంది, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్? ఏమైనా మెజర్ చేశారా సోషియో ఎకనామిక్ సర్వే? 30 lakh ఏకర్స్కి. దానికంటే ఇది నేను చెప్పా కదా మీకు, స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే. హైబ్రిడ్ అంటే కాదు, ప్రైవేట్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు. దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి. ఫండింగ్ ఎవరైనా వస్తే, ప్రైవేట్ వాళ్ళు వస్తే, అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తాం. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము, ఈరోజు 1,81,000 కోట్లు మేము చూపించాం. దాంట్లో దగ్గర చూస్తే మీరు 2,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పిన 20 లక్షల్లో ఇక్కడనే 3 లక్షలు వస్తాయి ఉద్యోగాలు. అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకు మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లైర్ ఎఫెక్ట్లో వెళ్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ థింకింగ్. ఇప్పుడు బీపీసీఎల్ ఉంది, 92,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు 5 ఏళ్లలో, మేము 4 ఏళ్లలో చేయమంటున్నాం. వాళ్ళకు ఇచ్చిన ఆదాయంలో 75% తిరిగి వాళ్ళకి ఇచ్చేట్టుగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎవరినంత ఇది వ్యాపారం, వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ. లేకపోతే రాష్ట్రానికి పోతారు, ఇక్కడ పోతే. రాజస్థాన్లో చేశారు. రాజస్థాన్ 25,000 కోట్లు 20,000 కోట్లు చేశారు. ఎంత అనేది ఐడియా ఉందా? 20-25,000 crores గవర్నమెంట్ పే చేస్తుంది ఇన్కమ్ మీద. ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత జిఎస్టీ ఇవన్నీ పెరిగిపోతాయి, పర్ క్యాపిటా జిఎస్టీ అన్నీ పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు. అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ 10 years అయితే డబుల్, వచ్చే ఆదాయం కూడా రాదు. దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇది డయాఫామ్ వాల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా మనం పోయి వచ్చాం, దానికి ఒక డేట్ ఇచ్చాం, దాని ప్రకారం అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను కూడా ఒకసారి పోయి వస్తాను మళ్ళీ ఒకసారి. అన్నీ కలిపి. సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్? రిజర్వాయర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా? ఎట్లా? వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండవు. వాళ్ళు నీళ్లు మనకు లాస్ట్ మైల్లో ఇస్తేనే యాన్యుటీ ఇస్తూ ఉంటాం. అంటే మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేయాలి. అంటే ప్రయాణం ఇంత అని పే చేసుకుంటూ వెళ్తారండి అంతే. వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే. ఇన్వెస్టర్స్ అంతే. రోడ్డు మారుగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. సార్ ప్రాజెక్ట్ లేకపోతే మన దగ్గరే ఉంటుందా? ప్రాజెక్ట్ ప్రజల దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం. ఏమి ఇచ్చాం మనం? 20 ఏళ్ళకి రోడ్డు ఇచ్చాం.
వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు, అక్కడ ఇది చేస్తారు. అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు, అది మెయింటైన్ చేస్తారు, వాటర్ ఇస్తూ ఉంటారు. వాటర్ ఇవ్వకపోతే డబ్బులు రావు వాళ్ళకు. సెస్ కలెక్ట్ చేస్తారండి వాళ్ళు. సెస్ ఏమండి సెస్ వేస్తారు దాని మీద. వాటర్ వాళ్ళు వాటర్ మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్ని చూసుకున్న తర్వాత మనం ఇంత అని డబ్బులు పే చేస్తాం. ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొంత ఇస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం, మనం ఎంత పెట్టగలుగుతాం, అక్కడి నుంచి టెండర్ పిలుస్తాం. లేదు, కన్జ్యూమర్ మీద వేయం. స్టేట్ గవర్నమెంట్ వెళ్ళే బ్యారెట్, నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ మీద ఖర్చు పెట్టచ్చు, నాట్ డైరెక్ట్. ఎందుకంటే ఇక్కడంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పైన పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు. వీ వోంట్ ఆస్క్ దెమ్. అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం. అవన్నీ కూడా తుంగభద్ర, శ్రీశైలం, కృష్ణ అన్నీ. ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని, ఆ కాలువలో పెట్టాలని. శారదా ఉంది, ఇంకొక వాగుంది, ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని. సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం. డిపిఆర్ తయారు చేస్తున్నాం. కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం. తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం. ఒక 2-3 నెలల్లో నేను టెండర్స్ పిలుస్తాం. సార్ 3 ఏళ్లలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు? అంటే మొత్తం ఆ కాస్ట్ 80,000 crores ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుందంటారు ప్రొడ్యూస్ ద్వారా? ఎకానమీ మల్టిప్లర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది. మీరు ఆ డబ్బులు పేజీ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ 5 years డబుల్ అవుతుంది అనుకోండి, 40-50% పెరుగుతుంది. 10 years డబుల్ అవుతుంది. ఇది మళ్ళీ మనం కట్టలేము. రెండోది, ఇప్పుడు కట్టి 3 ఏళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనకు వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు. మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రెండోది, గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి. అంటే 80,000 crores ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి 15% గ్రోత్ వచ్చిందనుకోండి, నేను చూపించాను కదా మీకు, $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2047 23 yearsలో $2.4 trillion ఎకానమీ ఆంధ్రప్రదేశ్.